బహురూప వినాయక నమో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఏ శుభకార్యం ప్రారంభించినా మనం ఆ విఘ్న నాయకుడిని అంటే మన వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాం. మరి ఆ వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు, మనం మరింత భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించే రోజు వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు మరి వినాయక చవితిని ఆచరించడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని, శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. వినాయక చవితి రోజు మాత్రమే కాదండి, 9 రోజులు అంటే నవరాత్రులు నిర్వహిస్తూ ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తూ ఉంటాం. ఇది కేవలం మన ఇంటికో లేదా మన ప్రాంతానికో, మన రాష్ట్రానికో, మన జిల్లాకో పరిమితం కాదండి. వాడవాడలా, వీధి వీధిన, పిల్ల పెద్ద, కుల మత భేదం లేకుండా అందరూ కూడా వినాయకుడిని దర్శించడానికి వస్తుంటారు వినాయక పండుగలకి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు ఈరోజు మనం లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్లో గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన వినాయకుడిని, అదే విఘ్న నాయకుడిని చూడటానికి మనం ఇక్కడికి వచ్చాం. సాధారణంగా వినాయకుడు అనేక రూపాల్లో కొలువై అనేక రకాలుగా మనల్ని అలరిస్తూ ఉంటాడు. ఆయన దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ వినాయకుడికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది, అలాగే ఎంతో విశేషం కూడా ఉంది. ఆ విశేషం ఏంటో చూడడానికి ముందుగా మరి ఈ ప్రాంగణం ఎలా ఉందో తెలుసుకుందాం. విద్యుత్ దీప కాంతుల నడుమ అందంగా అలంకరించారను ఈ ప్రాంగణాన్ని. అలాగే సాధారణంగా మనం అన్ని రకాల దైవాల్ని పూజించినప్పటికీ కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని అంటుంటాం. కనుక ఈ వినాయకుడు దర్శించుకోవడానికి ముందే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించాడు. మరి వెంకటేశ్వర స్వామి ఒక్కరే రాలేదండి, శంఖ చక్ర గదా హస్తాలతో వచ్చినట్టుగా అటు శంఖం ఇటు చక్రంతో మరి వచ్చారండి వెంకటేశ్వర స్వామి. మనం ముందుగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత ఆ విఘ్న నాయకుడిని దర్శించుకోవాలన్నమాట. మరి ఈ విఘ్న నాయకుడికి కూడా ఎంతో విశేషం ఉంది. అదేంటంటే సాధారణంగా వినాయకుడు అనగానే శివుడితోనో సిద్ధి బుద్ధితోనో మనకి కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ వినాయకుడు హనుమంతుణ్ణి లక్ష్మణ్ణి కూడా వెంట తీసుకొచ్చాడండి. సాధారణంగా రామాయణంలో హనుమంతుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది, మనం మాట్లాడుకుంటుంటాం. కానీ వినాయకుడి పక్కన ఇక్కడ హనుమంతుడు కొలువై ఉన్నాడు. హనుమంతుడు కనిపించగానే మనకి ఎంతో ధైర్యం వచ్చేస్తోంది. చక్కగా నమస్కారం చేసుకుని ప్రార్థిస్తుంటాం. కానీ మరి ఇటుపక్క చూడండి, ఎవరో మీరే ఆలోచించండి, ఎవరో చెప్పమంటారా? లక్ష్మణుడు అండి. లక్ష్మణుడు అనగానే అన్నయ్యకు ఎంతో విశ్వాసంగా ఉంటూ నీతి నియమాల్ని పాటిస్తూ ఎంతోమంది ఆదర్శంగా నిలిచిన వాడు లక్ష్మణుడు. ఎంతోమంది దేవతా రూపాలను మనం సాధారణంగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది, తప్పకుండా పూజిస్తుంటాం. కానీ ఇక్కడ వినాయకుడు హనుమంతుణ్ణి లక్ష్మణుణ్ణి తోడు తెచ్చుకున్నాడు. అదే కదా మరి ఎంతో విశేషం. మరి సాధారణంగా లక్ష్మణుడు గొప్ప గురించి మనం చెప్పుకుంటాం, కానీ మరి ఇలా పూజించడం అనేది ఇక్కడ వస్తోంది. అలాగే వినాయకుడు కూడా ఇక్కడ చాలా అందంగా అలంకరించబడి ఉన్నాడండి. సాధారణంగా వినాయకుడు అందంగా ఉంటాడు, అనుగ్రహిస్తుంటాడని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ వినాయకుడు ప్రసన్న వదనంతో భక్తులను ఆకర్షిస్తున్నాడు. అలాగే పరిపూర్ణమైన విశ్వాసం వారికి కల్పించే విధంగా ఆయన కనుల ద్వారా చక్కటి కృపా కటాక్షాలను అందిస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా ఆ విఘ్న నాయకుడిని, మన వినాయకుడిని దర్శిద్దాం పదండి. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి. మహాగణపతి 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 ఆది గణపతి. మహాగణపతి 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 ఆది గణపతి. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి. అనేక రూపాల సామి ఆది గణపతి.
ప్రసన్న వదనంతో ఆశీర్వదిస్తున్న ఆ భక్త వరదుడు వినాయకుడిని దర్శించుకున్నాం కదా. కానీ ఇక్కడ ఈ పండల దగ్గర ఒక ప్రాధాన్యతను ఇప్పుడే చూసామండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలందరూ బతుకమ్మకు పూజ చేస్తున్నారు. గునుగు పూలు తీసుకువచ్చి పూల రథం చేసి గౌరీమాతని పూజించి తమ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అందించాలని మహిళలందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు బతుకమ్మకి. కానీ మరి ఈ వినాయక చవితి వేడుకల్లో బతుకమ్మకు పూజ చేయడం ఏంటా అని ఆలోచన మీకు కూడా వస్తుంది కదా. మరి అదే ఆలోచన నాకు వచ్చిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం వేడుకలు చేస్తూ పూజలు చేస్తూ చక్కటి ఆటపాటలతో సంతోషంగా గడుపుతున్నారు. మరి ఈరోజు ఇక్కడ బతుకమ్మని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంతో మంది మహిళలు మరి బతుకమ్మకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఆట పాటలతో ఈ చక్కటి సాయంత్రాన్ని గడుపుతున్నారు. మరి వారిలో ఒకరితో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విజయ. విజయ గారు, మరి గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు మీరందరూ ఎటువంటి పూజలు చేస్తున్నారు? ఎటువంటి ఆట పాటలతో ఇక్కడ సందడి చేస్తున్నారు? మంచిగా పూజలు చేస్తున్నాం, భక్తితోని బాగానే మంచిగా చేస్తున్నాం. నవరాత్రులు గణేష్ పండుగని స్పెషల్గా చేస్తున్నాము. మరి గణేష్ పండుగ సమయంలో ఇక్కడ బతుకమ్మను ఏర్పాటు చేశారు కదా. మరి బతుకమ్మను ఏర్పాటు చేసే సమయం కాదు కదా, మరి దీని ప్రత్యేకత ఏంటి? అంటే తెలంగాణ వచ్చింది కదా అనేసి మనకు ప్రత్యేకంగా ఇది ఆడాలని ప్రత్యేకంగా ఆడుతున్నాము సంతోషంతో. గౌరీ తల్లి కదా, మన బతుకమ్మ గౌరీ మన వినాయకుడు కొడుకు కదా, అందుకనే స్పెషల్గా ఆడుతున్నాము. మరి విన్నారు కదా, మరి ఇక్కడి వారు మరి చేసుకోవడానికి కారణం ఏంటో వివరించారు. అంటే గౌరీ తనయుడు వినాయకుడు కనుక వినాయకుడికి మాత్రమే పూజ చేయకుండా గౌరీదేవికి కూడా పూజ చేయాలని ఈ ప్రాంత వాసులు ఈ బతుకమ్మను ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు ఎంతో చక్కగా సంతోషంగా మరి బతుకమ్మను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు కదా. ఆ వినాయకుడు ఆ ఉమా తనయుడు కృపా కటాక్షాలతో పాటు శివ పార్వతుల కృపా కటాక్షాలు కూడా వీరికి సంపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గజముఖుడు, విఘ్ననాయకుడు, అలాగే మూషిక వాహనుడు, హేరంబ గణపతి, క్షిప్ర గణపతి, ఇలా ఏ నామంతో పిలిచినా ఆ వినాయకుడు మనకి అనుగ్రహాన్ని అందిస్తాడు. అలాగే ఈ విఘ్ననాయకుడు వినాయకుడు మన జీవితంలో ఏర్పడే అన్ని విఘ్నాలను కూడా తొలగిస్తాడు. దేవతలలో ఉమాసుతుడైన వినాయకుడు అన్ని పూజలలో ముందుగా పూజలు అందుకునే దేవుడు. మూషిక వాహనుడు, సర్పభూషణుడు అయిన ఈ వినాయకుడిని సిద్ధితో పూజిస్తే సిద్ధిని బుద్ధిని కూడా అందిస్తాడు. దీనికి మనం చేయవలసిందల్లా భక్తి శ్రద్ధలతో మనసును ఆయనకి అర్పితం చేసి మరి ఎటువంటి బయటికి ఆలోచనలు లేకుండా పూర్తిగా ఏకాగ్రతతో పూజ చేయటమే. అలాగే కాస్తంత గరిక అందించినా కూడా వినాయకుడు మనకి ప్రసన్నమవుతాడు. ఇక్కడున్న వినాయకుడు ఎంతో సరికొత్త రూపంలో ఉన్నాడండి. మరి ఈ జై దుర్గా యూత్ అసోసియేషన్ రాజీవ్ నగర్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటో మీరు చూస్తున్నారు కదా. చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేంటి అని ఇంకా ఆలోచిస్తున్నారా? మూషిక వాహనుడైన విఘ్ననాయకుడు బాబా రూపంలో అందరినీ అనుగ్రహిస్తున్నాడండి. అన్ని మతాలు ఒక్కటే, అందరూ ఒక్కటే, ఎవరికి ఎటువంటి భేదం లేదు, అందరికీ దైవానుగ్రహం ఉంటుంది అని చెప్పడమే ఈ విగ్రహం అనుకున్న ఆంతర్యం అండి. यतस्तावराजङ्गमा वृक्षसङ्घ सदा तं गणेशं नमामो भजामः.
వినాయకుడు భక్తవరదుడు. భక్తి శ్రద్ధలతో మనం పూజించి ఎటువంటి వరం కోరినా సరే భక్తి ప్రపత్తులతో మనం పూజించిన విషయాన్ని గుర్తుంచుకుని మరి ఆ వరాన్ని మనకు అందిస్తాడు. కైలాసగిరి నుండి అంటే సాక్షాత్తు ఆ దివి నుండి భూమికి దిగి మన పూజా కైంకర్యాలు స్వీకరించి మన అందరికీ కూడా తన ఆశీర్వచనాలు అందించడానికి వచ్చాడు వరసిద్ధి వినాయకుడు. ఇప్పుడు మనం బాపు నగర్లో ఉన్నామండి. ఇక్కడ ఆజాద్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడిని మీరందరూ దర్శించుకుంటున్నారు. మా బొజ్జ గణపయ్య మీ బంటు నేనయ్య అంటూ మనం అంటుంటాం కదా, మరి ఇక్కడ మరి బొజ్జ గణపయ్య రూపంలోనే ఆ వరసిద్ధి వినాయకుడు కొలువై ఉన్నాడండి. మరి వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూను చూసారా? సాధారణంగా లడ్డు అంటే గుండ్రంగా ఉంటుంది, చక్కగా గోళాకారంలో అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ లడ్డు పూర్ణ కుంభం ఆకారంలో ఉందండి. శ్రీ మహాగణపతి మంగళమాలికా స్తోత్రం. శ్రీకంఠ ప్రేమపుత్రాయ గౌరీవామాంకవాసినే ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీగణేశాయ మంగళం. ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే వల్లభాప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగళం. లంబోదరాయ శాంతాయ చంద్రగర్వాపహారిణే గజాననాయ ప్రభవే శ్రీగణేశాయ మంగళం. శ్రీనివాస్ గారు, మరి గణేష్ ఉత్సవ సమితికి ముందు మరి అందరూ ఏదో ఒక పేరు నిర్ణయిస్తుంటారు. మరి మీ ఉత్సవ సమితికి ముందు ఆజాద్ యూత్ అసోసియేషన్ అని ఉంది కదా, మరి ఆజాద్ అన్న పేరు మరి కాస్త డిఫరెంట్గా ఉంది కదా, మరి దీని వెనక ఏమైనా విశేషాలు ఉన్నాయో చెప్పండి. విశేషాలు అంటే లాస్ట్ 25 years బ్యాక్ అసోసియేషన్ ఫామ్ అయిందండి. మేము సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేస్తున్నాం ఈ ఇయర్ తోటి. ఆజాద్ అనేది మేము సుభాష్ చంద్రబోస్ పేరుతో ప్రేరేపై పెట్టిన పేరు ఆజాద్ యూత్ అసోసియేషన్. మా పెద్దవాళ్ళు పెట్టారు ఇది. సో ఆజాద్ యూత్ అసోసియేషన్ అనేది మేము ఉట్టి ఒక వినాయక చవితే కాదండి, వేరే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో ఇది గణేష్ చవితి అనేది ఒకటి ప్రోగ్రామ్, పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మేము గణేష్ చవితికి ఒక డిఫరెంట్ బాడీ ఫామ్ చేసి ఆ బాడీ ద్వారా మేము వినాయక చవితి కంటిన్యూ చేస్తున్నాం. గత లాస్ట్ 30 years నుంచి కాలనీలో మేము వినాయకుని కూర్చొని పెడుతున్నాం. అండ్ దిస్ ఈజ్ అవర్ 30th year అండి. మీ పేరు? అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ గారు, మరి ఇక్కడ ఇంతమంది వస్తున్నారు, మరి చక్కగా పూజలు చేస్తున్నారు కదా, మరి ఏర్పాట్లు ఎలా చేశారు, పర్యవేక్షణ ఏ విధంగా సాగుతోంది? ఇది ఇక్కడ 30 సంవత్సరాలుగా ఇక్కడ ఆజాద్ యూత్ అసోసియేషన్ తరఫున గణేష్ మండపం నిర్వహిస్తున్నామండి. 30 సంవత్సరాల తర్వాత ఈ ఇయర్ గణేష్ జన్మదిన మా కమిటీ వాళ్ళు నన్ను నిర్వహించారు. ఈ 30 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ కావడానికి మా కాలనీ వాసులందరూ మాకు చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారు. దానివల్లనే ఇది 30 సంవత్సరాలుగా ఇంత గ్రాండ్గా నిర్వహించగలుగుతున్నాం. మీ పేరు? ఆనంద్. ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు మీరే నిర్వహిస్తుంటారు? నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఈ మండపం గణేష్ ఆజాద్ విఘ్నేష్ మండపం దగ్గర నేను పూజ కార్యక్రమం నిర్వహిస్తుంటాను. నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇక్కడ పూజ నిర్వహిస్తే. వాళ్ళు కూడా కార్యకర్తలు కూడా నాకు సహకరిస్తారు. బాగా మంచి డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అన్నదాన కార్యక్రమాలు మరియు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 30 సంవత్సరాల నుండి నిరాటంకంగా కూడా వరసిద్ధి వినాయకుడికి సేవలను అందిస్తూ పూజలను అందిస్తూ వస్తున్నారు కదా, మరి ఈ విధంగానే వారు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఆశిస్తూ, అలాగే ఆ ప్రథమ పూజుడు వినాయకుడి అనుగ్రహం వారికి లభించాలని వనిత టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. గజాననా నమః పార్వతీపుత్రం గణాధ్యక్షా నమః పార్వతీపుత్రం వినాయకా నమః పార్వతీపుత్రం విహితాయ నమః పార్వతీపుత్రం ప్రముఖాయ నమః పార్వతీపుత్రం సుముఖాయ నమః పార్వతీపుత్రం ద్వైమాతురా నమః పార్వతీపుత్రం. ఎన్నో రూపాల్లో గణనాథుడు మనల్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు.
మా బొజ్జ గణపయ్య అంటూ పూజిస్తాం, వరసిద్ధి వినాయక అంటూ పూజిస్తాం, సిద్ధిబుద్ధి సమేత వినాయక అంటూ కూడా పూజిస్తాం. ఇప్పుడు మరి సుఖాసీనుడై ఉన్న వినాయకుడు అటు ఇటు సింహాలతో, శంకు చక్రాలతో, త్రిశూలము అలాగే ఖడ్గము ధరించి మరొక చేతితో మనల్ని ఆశీర్వదిస్తూ, మరొక చేతిలో తన ప్రసాదాన్ని లడ్డూని మనకందరికీ చూపిస్తూ సుఖాసీనుడై మనల్ని చక్కగా ఆశీర్వదిస్తున్నాడు. నవరాత్రుల సందర్భంగా యూత్ డివోటీస్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ గణనాథుడు, ఈ విఘ్ననాథుడు, ఈ వినాయకుడు, ఇలా ఎంత చెప్పుకున్నా సరే వినాయకుడి గురించి చాలా తక్కువే అవుతుంది కదా. మరి ఈ నవరాత్రుల సందర్భంగా అనేక రకాల విశేష పూజలు, అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీరు ఏర్పాటు చేశారండి. మరి వినాయకుడిని దర్శించుకున్నాం, మరి వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఏంటో కూడా చూద్దాం. నమస్కారం అండి. మీ పేరు? శృతి. మరి ఇంతటి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మీరేనా? అవునండి. వీరందరికీ గురువు అనే చెప్పాలి. అవునండి. మీరే చాలా చిన్నగా ఉన్నారే. నేను చిన్నప్పటి నుండే నేర్చుకొని ఈ వయసుకి వచ్చాను కదా. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారా? యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ చేయము, ఇది ఫస్ట్ టైం. ఇంకా వచ్చే సంవత్సరం నుండి కూడా చేయమని ఇక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో వచ్చే సంవత్సరం కూడా చేద్దామని అనుకుంటున్నాం. తప్పకుండా అండి. మరి వీళ్ళందరూ మీ శిష్యులేనన్నమాట? అవునండి. చిన్న వాళ్ళ దగ్గర నుండి కాస్త చదువుకున్న 10th క్లాస్ అమ్మాయిల వరకు అందరికీ అవకాశం ఇచ్చారు. 3 ఏళ్ల వయసు నుండి ఉన్నారు పిల్లలు. ఆల్మోస్ట్ ఇంకా పెళ్ళైన వాళ్ళ వరకు వస్తున్నారు. చూస్తున్నారు కదా, అందరూ కూడా ఆ వినాయకుడు ముందు మరి చక్కటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే చిన్న పిల్లలు, మరి టీచర్ అన్నట్టు 3 ఏళ్ల పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారని చెప్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆ వినాయకుడి అనుగ్రహం అందరికీ అందే విధంగా మరి వీళ్ళు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పూజాధికారులు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ కమిటీ వాళ్ళు అందరికీ కూడా ఆ వినాయకుని కృపా కటాక్షాలు అందాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది. బంగారు పుష్పాలతోనే పూజించాలనే లేదు, కాస్తంత గరిక వేసినా ప్రసన్నమైపోతాడు ఆ గణేశుడు. ఏ దేవత ముందైనా మొక్కులు మొక్కుకుంటాం, కానీ నా తప్పులు క్షమించు, నేనే తప్పు చేయకుండా నన్ను చూడు అంటూ గుజ్జిలు తీసేది ఆ వినాయకుడు ముందే కదా. మరి విఘ్నాలను అన్నీ అధిగమించి జీవితం శుభంగా సాగే విధంగా ఆశీర్వదిస్తాడు వినాయకుడు. వినాయకుడి అనేక రూపాలను దర్శిస్తూ వస్తున్నాం. మరి ఇప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్ గుడిమల్కాపూర్లో ఉన్న వినాయకుడిని దర్శించుకోవడానికి మనం వచ్చామండి. ఈ వినాయకుడిని చూడండి, ఊయలలో ఊగుతూ కృష్ణావతారంలో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే గోపాలుడు కదా, మరి ఎప్పుడూ గోవులు తోడుగానే ఉండాలంటూ ఒక గోవుని కూడా వెంట తెచ్చుకున్నాడు. మరి పక్కనే అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అంటే సతీ సమేతంగా కృష్ణ రూపంలో గోపాలునిగా వినాయకుడు అందరినీ అనుగ్రహిస్తున్నాడు. శివ
శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ 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 శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ. మన విఘ్ననాథుణ్ణి అందరూ దర్శించుకుంటున్నారు. మరి అలాగే ఈ గోపాల రూపంలో కొలువై ఉన్న ఈ గణేశుని దర్శించుకోవడానికి కూడా ఎంతోమంది వచ్చారు. అలాగే మరి వీరిలో ప్రముఖులు బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. వినాయక చవితిని దేశవ్యాప్తంగా మరి ఎంతో సంబరంగా జరుపుకుంటాం. ముంబై వంటి మహానగరాల్లో మాత్రమే కాకుండా మన హైదరాబాద్ నగరాల్లో కూడా వివిధ రకాల రూపాల్లో గణనాథుణ్ణి అలంకరించి మరి భక్తులందరూ పూజలు చేస్తున్నారు కదా. మరి దీని యొక్క ఆంతర్యం చెప్పండి. అంటే దీంట్లో ఏంటంటే ఎవరెవరు ఏ వృత్తుల మీద ఏ దైవాన్ని కొలుస్తారో ఆ దైవాన్ని ప్రతిబింబించే విధంగా గణేశుని కూడా తయారు చేయడం, శివపార్వతుల రూపంలో కొన్ని చోట్ల, కేవలం గణనాథులు కొన్ని చోట్ల, ఎవరైనా పైల్వాన్ అనేటువంటిది ఉంటే పైల్వాన్ గణపతి అని బేగం బజార్లో పైల్వాన్ గణపతి కింద ఆ విధంగా రావడం, అదేవిధంగా మత్స్య గణపతి అని. అంతేకాదు మన చాలా సంతోషమైన విషయం ఏంటంటే దేశభక్తిని కూడా ప్రతిబింబించే విధంగా ఎప్పుడైతే కార్గిల్ యుద్ధం జరిగిందో కార్గిల్ గణపతి అని కూడా సైనికులను తయారు చేసి ఆ రకమైనటువంటి ఒక దేశభక్తి వాతావరణాన్ని, అదేవిధంగా ధార్మికమైనటువంటి ఆలోచన, అన్ని రకాలైనటువంటి దేవతలు ప్రతిబింబించే విధంగా గణేశుడిని తీసుకునేటటువంటి ఒక విధానం ఏతుందో ఇది హైదరాబాద్లోనే ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది హైదరాబాద్లో ఆ రకంగా మొత్తము హిందూ సమాజాన్ని సంఘటితపరచాలని ఆనాడు బాలగంగాధర్ తిలక్ ఏ ప్రయత్నం అయితే చేసినారో, ఆనాడు స్వాతంత్ర సమరంలో బాలగంగాధర్ తిలక్ సమాజాన్ని సంఘటితపరచడానికి గణేష్ ఉత్సవాలను ఒక మాధ్యమంగా తీసుకున్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా అదేవిధంగా ఇది ప్రారంభమైంది. కాబట్టి ఇది గ్రామ గ్రామానికి పాకింది. తెలంగాణ జిల్లాలో మరియు రాయలసీమలో, కోస్తా జిల్లాలో కూడా ఇది చాలా పెద్ద ఎత్తున ఇది వ్యాపిస్తూ ఉంది. దీని ద్వారా ఒక ఆధ్యాత్మికమైన భావనలో వచ్చే అవకాశం ఉంది. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వారణాస్యం వరప్రదం శ్రీ వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. భాగ్యనగరాన్ని ప్రతిబింబించే విధంగా అందమైన సెట్టింగులతో మనం భాగ్యనగరాన్ని ఒకే చోట చూస్తున్నాం. ఇన్ని ప్రదేశాలు భాగ్యనగరంలో ఉన్నాయి, వీటన్నింటినీ ఒకటే చోట సందర్శించుకుంటున్నాం అని అనుకుంటున్నారా? కాదండి, ఇప్పుడు మనం గుడిమల్కాపూర్లో ఉన్నాం. మరి ఇక్కడ ఏర్పరిచిన సెట్టింగులు చూస్తుంటే భాగ్యనగరంలో కొలువైన పలు ప్రదేశాలని ఒకే చోట ఏర్పాటు చేసి ఒక పెద్ద సమూహంగా ఒక ఉత్సవంగా నిర్వహిస్తున్నారు గుడిమల్కాపూర్ గణేష్ ఉత్సవ సమితి వారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు మరి దేవర కరుణాకర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇంత చక్కటి ఏర్పాట్లు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉత్సవాల యొక్క ప్రాధాన్యత వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం. మరి ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తున్నాయండి. హైదరాబాద్ మొత్తాన్ని ఇక్కడే చూస్తున్నట్టుగా ఉంది. మరి మీ ఉత్సవాల ప్రత్యేకత చెప్పండి. మేము ప్రతిసారి కూడా గాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, గాయత్రి నగర్ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రజలకు గణేష మండపంతో పాటు ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ గణేష మండపాన్ని నిర్వహించాం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి మేము ప్రయత్నం చేశాం. ప్రతి జిల్లాలో ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రదర్శన ద్వారా, అక్కడ థర్మకోల్ ద్వారా దేవాలయ నిర్మాణాలు చేశాం. చక్కగా కంటికి అద్దుకునే విధంగా భాగ్యనగరంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం. బిర్లా మందిర్ కానీ, దర్బార్ వేసమ్మ కానీ, అదేవిధంగా ఉజ్జయిని మహంకాళి కానీ, గణేష్ సికింద్రాబాద్ టెంపుల్ కానీ, ఇలాంటి దేవాలయాలన్నీ కూడా ప్రజలకు కనిపించే విధంగా నిర్వహించాం. ఈరోజు మేము ప్రతి సంవత్సరం కూడా జనాలకు గణేష మండపం ద్వారా ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే నిర్మాణం చేస్తుంటాం.
చాలా సంతోషం అండి. మరి మీరు ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే మరి మీ వెనుక ఉన్న విజయం మీ భార్యమణి అని చెప్పొచ్చా? ఒకసారి వారిని కూడా మాకు పరిచయం చేయాలి. తప్పకుండా అండి. వారు గుడ్డి మల్కాపూర్ కార్పొరేటర్. నమస్కారం అండి. మరి మీ వారు ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, మరి మీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? నాకన్నా ఎక్కువ మా యూత్ ఎక్కువ పిల్లలు. కాలనీలో ఉన్న యువకులు మరియు కాలనీవాసులు అందరూ కూడా దీనికి సహకరిస్తారు. చక్కగా అందరం కూడా ఒక 10-15 రోజుల ముందుల నుంచి ఈ యొక్క ఆలోచన విధానాన్ని మనం గణేష్ మండపంలో వారి యొక్క సహకారం ఉంటుంది. గుడి మల్కాపూర్లో గణేశుడు ఎంతో అందంగా ఉన్నాడండి. మహారాష్ట్రలోని లాల్బాగ్ గణేశుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అనేక రూపాల్లో దర్శనమిస్తున్న గణనాథుడు ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలను దీవించడానికి వచ్చాడా అని అందంగా కనిపిస్తున్నాడు. అలాగే ఒక గదను తన చేతబూని చక్కగా సుఖాసీనుడై అందరికీ ఆశీర్వాదం కల్పిస్తున్నాడు. ప్రథమ పూజ్యుడైన ఆ గణపతి ఆశీర్వచనాలు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర పరమేశ్వర పుత్ర వామన రూప శ్రీ విఘ్న వినాయక నీ పాద నమస్తే. గణపతి బప్పా